జీవితంలో గోల్ అయినా గొడవైనా పెట్టుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత వెనకడుగు వేయకూడదు. గోల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, గొడవలో ముందు పర్సన్ ఎవడొచ్చినా ఇచ్చి పడేయాలి. ప్రాణానికి గాలి ఎంత అవసరమో నా జీవితంలో గడిచే ఈ కాలానికి మా అమ్మ నా పక్కన ఉండడం అంత అవసరం. మనలోని ప్రాణమమ్మ, మనదైన రూపమమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. గతం గడిచిపోయింది, అది తిరిగి రాదని మనకు తెలుసు. గతం గడిచిపోయింది, అది తిరిగి రాదని మనకు తెలుసు. అయినా గతానికి, ప్రస్తుతానికి, భవిష్యత్తుకి సంబంధం లేకుండా ఒకే వ్యక్తి గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి తిరిగి వస్తాడేమో అన్న నమ్మకం. ఆ నమ్మకంలో ఉంది ప్రేమ. మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ప్రేమించినప్పుడు, వాళ్ళు మన స్థాయికి దిగొచ్చినప్పుడులో ఉంది ప్రేమ. ఆ వచ్చిన వాళ్ళ కోసం ప్రాణం పెట్టైనా కాపాడుకోవడంలో ఉంది ప్రేమ. అది ప్రేమ గొప్పతనం. కానీ ఈ రోజుల్లో ప్రేమ చిన్న చిన్న సంతోషాలకి, చీప్ సంతోషాలకి వాడుతుంది. అవునా? ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అరే నీ డబ్బు పొగరు చూపించకు. అరే నీ డబ్బు పొగరు తల్లిదండ్రుల దగ్గర చూపించకు. నువ్వు కష్టపడి సంపాదించిన ఈ రూపాయి నీకు రూపం పంచిన తల్లిదండ్రుల ముందు ఏ లెక్కన పనికిరాదు. గుర్తు పెట్టుకో. అరే పోయిన జన్మలో మనం చేసుకునే పుణ్యాలే కదరా ఈ జన్మలో మన లైఫ్ ని డిసైడ్ చేసేది. అవునరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మరి ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే పోయిన జన్మలో ఏ పుణ్యం చేసుకుని ఉండాలరా? అరే డబ్బు ఉండే వాళ్ళ పుట్టాలనుకోవాలి కానీ ఈ ఆర్మీ ఎందుకురా? అరే దేశం కోసం ప్రాణం వదిలే అవకాశం అందరికీ రాదు. చనిపోయిన తర్వాత కూడా ఆ గౌరవం అందరికీ రాదురా. అరే ఈ కాలం ఎంతో విచిత్రమైనది కదరా. ఎందుకురా? ఏం లేదురా, ఇదే రోజు పోయినసారి తనతో ఉన్నా, ఇప్పుడు ఒంటరిగా ఉన్నా. అరే ఈ సమయం డబ్బు ఒకటేరా. డబ్బు అయిపోయేంత వరకు, సమయం గడిచిపోయేంత వరకు మన అనుకున్న వాళ్ళు మన లైఫ్ లో ఉంటారో లేదో చెప్పలేము. రోజ్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, వ్యాలంటైన్స్ డే లాగా పేదవాడి కోసం ఫుడ్ డే కూడా ఉంటే బాగుండు. ఎందుకంటే ఆ ఒక్కరోజైనా కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా పడుకుండేవాడేమో. ఈ ప్రపంచంలో మనల్ని మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు. ఒకవేళ ప్రేమించగలరు అని అనిపిస్తే వాళ్ళు దగ్గరైతే గానీ అర్థం కాదు మళ్ళీ తిరిగి ఎంత దూరం వెళ్ళగలరు అని. నా మాటల్లోని అర్థం వింటే కాదు, అనుభవిస్తే అర్థమైతాయి మిత్రమా. మనకు అలవాటైన పనులలోనే ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. అయినా సరే మన జీవితం కాబట్టి మనం సర్దుకొని వెళ్తాం. అదే తప్పు ప్రేమించిన వాళ్ళ విషయంలో జరిగితే ఆ తప్పుని పట్టుకుంటాం, బంధాలని తెంపుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, మనల్ని నిజంగా ప్రేమించిన వాళ్ళు మనలో తప్పుని వెతికే గుణం కనపడదు. మనం ఎక్కడ దూరం అయిపోతామో అన్న తాపత్రయం మాత్రమే కనపడుతుంది. ఈ ఒక్క విషయం చాలు మనిషి మనల్ని మనసారా ప్రేమించాడా లేదా మాటలతో సరిపెట్టాడా అని తెలుసుకోవడానికి. కళ్ళల్లో నీళ్ళు వచ్చేంతలా ఏం ఆలోచిస్తున్నావురా? నాన్న గుర్తొస్తున్నాడు రా. ఏమైందిరా? రే నేను ఏ అంతస్తుల్లో పుట్టలేదురా. అయినా నా అవసరాలకి ఏ ఒక్కరి దగ్గర చాచకుండా పెంచాడు రా మా నాన్న. ఎప్పుడు నా కొడుకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకోవడమే తప్ప ఏనాడు తను ఎలా ఉన్నాడో కూడా పట్టించుకోలేదురా. అలాంటి మా నాన్నకి నేను ఏదో ఒకటి చేయాలిరా. ఏం చేస్తావురా? రే అయినా ఆయన చేసిన అంతులేని ఈ త్యాగాల ముందు నేనేం చేసినా తక్కువేరా.